డిస్కస్ చేద్దాం, కంక్లూజన్ చిన్నపల్లి గారు మళ్ళీ వస్తాను ఆగండి, దయచేసి ఆగండి సార్, దయచేసి ఆగండి. మహేష్ గారు సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. నేను స్టార్టింగే చెప్పాను, వాళ్ళకి 10,000 25,000 ఇచ్చేస్తే సరిపోతుందనే మాటే మాట్లాడుతాను. ఇక్కడ పాయింట్ ఏంట్రా అంటే సర్పంచులకు ఇవ్వాల్సిన గౌరవం, విద్యార్థులకు తెలియాల్సిన అంశాలు, అక్కడ పోటీతత్వం నెలకొల్పడం, దేశం పట్ల వాళ్ళకి భక్తి పెంచడం, ఇవన్నీ తిరిగి మళ్ళా ఒక ప్రయత్నంగా ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ ఒక మాట చెబితే అది ఖచ్చితంగా రీచ్ అవుట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కళ్యాణ్ గారు అది జనసేన అధినేత పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినారు కాబట్టి చెప్పారు, చేశారు. ఈ రోజు వాలంటరీ వ్యవస్థ గురించి కాదు ఇక్కడ డిస్కషన్. రెండోది మీరు ఇంతకుముందు అన్నారు అమ్మఒడికి సంబంధించి ఏదో 10,000 15,000 ఇచ్చారు, ఈ రోజు 10,000 15,000 ఇచ్చేసి 15,000 సరిపోతుందని. వీళ్ళు అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారంటే సార్ 2019 ప్రభుత్వం ఏర్పడితే 2020 జనవరిలో సంక్రాంతి ముందు వీళ్ళు ఇచ్చింది. యాక్చువల్ చెప్పాలి అంటే ప్రతిసారి కూడా వీళ్ళు ఇచ్చేది సంక్రాంతికే ఇస్తారు. దాంట్లో ఒకసారి కరోనా టైంలో ఒకటి తీసేశారు. సో అది ఆ రోజు మీరు ఇద్దరికని చెప్పారు, ఒకటికే ఇచ్చారు. ఈ రోజు మళ్ళా దాని సబ్జెక్ట్ వెనక్కి ఎలా తెలుసుకోలేదు. ఇంకోటి ఏంటంటే నాడు నేడు గురించి కేవలం రంగులు కొట్టారే తప్ప అక్కడ ఏ టీచర్ దగ్గర కూడా పాఠం చెప్పించిన దాఖలు లేదు. భారతదేశంలోనే ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మ్యాథ్స్ నుంచి సోషల్ వరకు, ఇంగ్లీష్ నుంచి తెలుగు వరకు ఒకే టీచర్ ని పెట్టి దాదాపు ఒకే టీచర్ పెట్టి 5 సంవత్సరాలకు సంబంధించిన సబ్జెక్ట్ ని 5 క్లాసులకి చెప్పించినారు. దానివల్ల ఏమైందంటే విపరీతమైన డ్రాప్ అవుట్స్ పెరిగింది. భారతదేశంలోనే గత 5 సంవత్సరాలలో విపరీతమైన డ్రాప్ అవుట్స్ పెరిగిన రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రం కిందకి వస్తుంది. నేనేదో జనరల్ గా చెప్పలేదు. ప్లస్ మీరు పెట్టిన ఫండ్ కూడా ఏదైనా తీసుకుంటే అలగేషన్ ఆఫ్ బడ్జెట్ కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకి ఇవ్వాల్సిన బడ్జెట్ కంటే కూడా మనకు చాలా తక్కువ బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇదంతా వెనక కాదు సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు చెప్పేది ఏంటంటే సార్, మీరు మీ హయాంలో సర్పంచ్ రోడ్డు మీద పడ్డారా లేదా? మీ హయాంలో సర్పంచ్ వాళ్ళ గౌరవం కోరుకున్నారా లేదా? మీ హయాంలో సర్పంచులు బయట రోడ్డు మీదకి వెళ్ళి చలో అసెంబ్లీనో లేకపోతే చలో ముఖ్యమంత్రినో ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించారా లేదా? సొంత కడప జిల్లాలో సర్పంచులు నిరాశకు గురయ్యారా లేదా? ఈ రోజు వాళ్ళకి కావాల్సింది రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకి కూలి పనికి వెళ్ళినటువంటి సర్పంచులు కూడా కొంతమందిని చూసాం సార్. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను చూడండి సార్, మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ జనాభా చాలా ఎక్కువ. ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి దాదాపు 13 to 14% ఆ పాపులేషన్ వాళ్ళు ఉంటారు. సో కొంతమంది సర్పంచులు కావాలంటే 15 లక్షలు పెట్టుకుని గెలుచుండొచ్చు. కానీ కొంతమంది సర్పంచులకి ఆ పంచాయతీ చాలా అవసరం. ఆ సర్పంచే ఆ పంచాయతీకి కాపాడుతాడు. కానీ అలాగా ఆ సర్పంచ్కి సరైన నిధులు ఇవ్వలేక, గౌరవం ఇవ్వలేక దాదాపు రాష్ట్రంలో 60% పంచాయతీలు వెనకబడిపోయినాయి. మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాడు నేడుకి ఇచ్చారు, ఇక్కడ స్కూల్ వ్యవస్థ గురించి మాట్లాడలేదు సార్. స్కూల్ వ్యవస్థ గురించి మాట్లాడితే ఒక సపరేట్ సబ్జెక్ట్. మనం ఎటువంటి చేస్తామని చెప్పి సపరేట్ గా మాట్లాడచ్చు. ఈ రోజు ఎవరు ఏమనుకున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేసే నాలెడ్జ్ యాక్సెప్టింగ్ చేసే ఉద్యోగం ఉంటే మనకి బాధలు ఎందుకు? ఈ రోజు ఎంత చక్కగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రతి పల్లెలోనూ ప్రతి సర్పంచ్ దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ మాకు మా నగిరి నియోజకవర్గంలో మీరు నమ్మరు, ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా మంది సర్పంచులు ఫోన్ చేసి పర్సనల్ గా సార్ మొట్టమొదటిసారిగా మమ్మల్ని తిరిగి స్కూళ్ళ కాడికి పిలుస్తున్నారు సార్, ఈ కార్యక్రమానికి మీరు దగ్గర వచ్చి చెయ్యండి, దగ్గర ఉండండి అని చెప్పి 4-5 సంవత్సరాల కనీసం మమ్మల్ని స్కూల్ మొహాలు కూడా మమ్మల్ని చూడలేదు సార్. ఏ మొహం పెట్టుకుని స్కూల్ కాడికి వెళ్తాం సార్. ఈ రోజు ఈ యొక్క నిర్ణయం అంటే ఏంటి మీరు అనేది మహేష్ గారు? గత 4-5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో స్కూళ్ళకు కూడా వెళ్ళలేని పరిస్థితి సర్పంచ్లు అంటే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏదైనా ఆటల పోటీలో పాల్గొన్న పిల్లలకి ప్రైజెస్ ఇవ్వాలంటే డబ్బులు ఖర్చు అవుతుంది. ఎందుకంటే చాక్లెట్లు బిస్కెట్ లాంటివి కూడా సాధారణంగా సర్పంచ్లు మాక్సిమం అరేంజ్ చేస్తారు. అంటే వాటికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో కొంతమంది స్కూల్కి వెళ్ళేదంటారు మీరు సార్. 100% సార్. వాళ్ళకి మొహం లేదు సార్. వాళ్ళే రోడ్ల మీద పడి మాకు ఏం చేసుకోవాలంటే పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు స్కూల్కి గౌరవంగా సర్పంచ్ అనిపించినప్పుడు సర్పంచ్ వాళ్ళని మోటివేట్ చేయాలా, సర్పంచ్ పిల్లల్ని మీరు చూడండి బాగా చదువుకోండి చెప్పాలా. ఆ పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు సార్. గత 5 సంవత్సరాలుగా ఏ సర్పంచ్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఏ సర్పంచ్ కూడా స్కూళ్ళకి వెళ్ళిన దాకా లేదు. మొట్టమొదటిసారిగా గత 2-3 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది సర్పంచులకి స్కూల్ హెడ్ మాస్టర్లు టీచర్లు సార్ మీరు ఈ యొక్క 15 రావాల్సి వస్తుంది, మీరే సార్ చీఫ్ గెస్ట్ అంటే వాళ్ళు కూడా మొట్టమొదటి గౌరవం ఇస్తున్నారు. వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే సార్. నేను చెప్పడము దాంట్లో భాగస్వామ్యం చేసి ప్రెసిడెంట్లు రాలేదని ఎక్కడ అబద్ధాలు చెబుతారండి? ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్, ప్రతి జెడ్పీటీసీ, ప్రతి ఎంపీటీసీ
ప్రతి వాళ్ళు కూడా పాల్గొన్నారు సార్. ఎప్పుడు మా- సార్? మా- బ్రహ్మనాయుడు గారు, ప్రభుత్వంలో- బ్రహ్మనాయుడు గారు, సార్, బ్రహ్మనాయుడు మా గారు, ప్రభుత్వంలో బ్రహ్మనాయుడు విద్యా ఒక్క నిమిషం. కమిటీలు వేసి యా, ఇక్కడ యా, వన్ బై వన్ ఈ ముగ్గురికి ఎంత నేను ఒప్పుకోను. గొప్పగా ఈ చేశామండి. ముగ్గురికి సార్ బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం. నేను నా పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతారు. ఓకే. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు మా పిల్లలు. సో నేను రెగ్యులర్ గా మా పిల్లలు చదివిన స్కూల్స్ లో నేను ఆ 15th ఆగస్ట్ కి నేను పర్సనల్ గా స్పాన్సర్ చేసి చాక్లెట్స్ అలా తీసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నేను కొంచెం ఎడ్యుకేటెడ్, మా వైఫ్ కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. సో ఇక్కడ ఎవరికి కూడా రైట్స్ లేదు మాట్లాడడానికి. గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ గురించి మాట్లాడడానికి నాకు ఉన్నంత రైట్ ఎవరికీ లేదు. మా వైఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉంటే స్కూల్ కమిటీ చైర్మన్స్ లో మా వైఫ్ చైర్మన్ గా చేశారు. మేము ఆ స్కూల్ కి కొంత కాంట్రిబ్యూట్ చేశాం, మేము వాళ్ళకి సర్వీస్ చేశాం. కాబట్టి మేము చెప్పడం ఏంద్రా అంటే చివరికి 5 సంవత్సరాలు మా సర్వీసే తీసుకున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఒక వాటర్ క్యాన్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నారు. మేము పెట్టించాం సార్. సో ఇక్కడ మీరు మాట్లాడచ్చు జనరలైజ్ గా, బట్ మేము అక్కడ పేరెంట్ స్టిల్ మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. రైట్, సో కాబట్టి రైట్, మాకు రైట్. మహేష్ గారు మళ్ళీ వస్తానండి. చిన్నప్పరెడ్డి గారు ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం అండి చిన్నప్పరెడ్డి గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం పంచాయతీలకి ఈ ఆగస్టు 15 వేడుకలు జరుపుకోమని డబ్బులు ఇవ్వటాన్ని మీకు సంతోషంగా స్వాగతిస్తున్నారా లేకపోతే బాధపడతా ఉన్నారా? సార్ ప్రతి కొత్త కాన్సెప్ట్ ని కూడా వెల్కమ్ చేద్దామని చెప్పేసి నేను వెల్కమ్ మొట్టమొదటి మాట చెప్తా మాట్లాడే దాంట్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతారు అంతే. కానీ అందులో లోపాల గురించి కాదండి, మనం పప్పు బెల్లాలు కాదు పెట్టాల్సింది, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దానికి సార్ ఒక్కొక్కరికి 7,000 రూపాయల ట్యాబ్ ఇచ్చి పిల్లలకి బైజూస్ ద్వారా మనం ఎడ్యుకేషన్ ఇప్పించేసి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి పెద్దగా మాట్లాడతాం. సార్ శ్రీనివాస్ చౌదరి గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలి, పేదోడు పిల్లోడు తెలుగులో చదువుకోవాలి. వాళ్ళ పిల్లలు అమెరికా పోవాలి, వాళ్ళు బాగుపడాలి. పేదోడు మాత్రం తెలుగు చదువుకోవాలా, ఇంగ్లీష్ చదవద్దు. సార్ తెలుగు ఇంగ్లీషు అన్ని చదువుకొని పిల్లలు ఆత్మస్థైర్యంతో ఆరోగ్యంతో మంచి చదువుకోవాలి అని చెప్పేసి మంచి ఆ వాతావరణం కలపారు. సార్ భారతదేశంలో ఒక ప్రభుత్వం ఎప్పుడైనా సరే 100 కోట్లు పెట్టి క్రీడా పోటీలను పెట్టి చేసినటువంటి భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక గొప్ప కార్యక్రమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. సార్ వినూత్న కార్యక్రమాలు చేయాలంటే జగన్ గారే చేయాలి, కొత్త కాన్సెప్ట్లు పెట్టాలంటే మరి ఇది ఎందుకు పెట్టలేదు? పంచాయతీలకి నిధులు ఇచ్చి చక్కగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ఎందుకు ఆయన జరపలేకపోయారు లాస్ట్ 5 సంవత్సరాలు? మీరెందుకు వాలంటీర్ వ్యవస్థను రన్ చేయలేకపోతున్నారు? 10,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, ఈ వాలంటీర్ వ్యవస్థ చిన్నప్పరెడ్డి గారు అడిగే ప్రశ్నకి ఆగస్టు 15వ తారీఖు వాలంటీర్ వ్యవస్థని 10,000 రూపాయలు ఇచ్చి కంటిన్యూ చేస్తాం. శ్రీనివాస్ చౌదరి గారు మీ వాయిస్ మీట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి. మీ వాయిస్ మీట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి. శ్రీనివాస్ చౌదరి గారు చిన్నప్పరెడ్డి గారు వాలంటీర్లు ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటూ గతంలో విజయసాయి రెడ్డి గారు చెప్పారు. గతంలో చెప్పారు. అవును, ఎవరండి ఆదుకోవాల్సింది? జగన్మోహన్ రెడ్డి గారు. మామిడి బండి చేస్తారండి, మామిడి బండి ఇక్కడ ఎవరు అంటలేదు. విజయసాయి రెడ్డి గారు అన్న మాట గుర్తు చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ విజయసాయి రెడ్డి గారు అన్న మాటను గుర్తు చేస్తా ఉన్నాము. వాలంటీర్లు ముచ్చట వస్తుంది. దయచేసి ఆగండి. స్క్రిప్ట్ వేరేది, మీరు వేరే చదువుతున్నారు పొరపాటుగా. జగన్మోహన్ వేరే స్క్రిప్ట్ ఇచ్చుంటారు, మీరే చదివేస్తారు కదా పొరపాటు. ఎందుకంటే చిన్నప్పటి చూసి మొదటి రెస్పెక్ట్ మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి. వాలంటీర్లు ఆదుకోవాల్సిన బాధ్యత మీరి, అయినా సరే మేము ఆదుకుంటామని మాట ఇచ్చాం, మాట తప్పవు. మీలాగా మాట తప్పే మా ప్రభుత్వం మాది కాదు. రెండు ఏంటంటే చిక్కీలు ఇచ్చారా? ఏం బొమ్మలు వేసారంటే చిక్కీల పైన? జగన్మోహన్ గారు రాక్షస బొమ్మ. కోడిగుడ్లు ఇచ్చారు, దాని మీద కోడిగుడ్లు ఎప్పుడు పెట్టారు? జగన్మోహన్ గారు కోడిగుడ్లు ఎప్పుడు పెట్టారు సార్? నాకు అర్థం కాలేదు. నాకు ఆశ్చర్య విషయం, జగన్మోహన్ గారి మీద కోడిగుడ్ల ముద్ర ఉంది. ఏంటి నాకు అర్థం కాదు. ఇవే మీరు కోడిగుడ్లు ఇచ్చారు, చెప్పండి గుడ్లు. ఇవన్నీ పిల్లలకి ఇచ్చిన పోషకాలు.
సార్ మీకు అర్థం కావచ్చు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ మీద ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ మీద ఉండదు. మంచి మీరు అడిగారు కదా, మీరు అడిగారు కదా, పైకి శాతం ఇచ్చాము. ఓకే. కాబట్టి మన ఇళ్లలో పిల్లలందరూ మనం తింటాం కదా, అంటే కాబట్టి సామాన్యులు కూడా అందుబాటులో ఉంటారు. 1,57,000 మంది విద్యార్థులు డ్రాప్ అయ్యారు ఒక సంవత్సరానికి. ఒక సంవత్సరానికి 1,50,000 మంది విద్యార్థులు డ్రాప్ అయ్యారు. సరాసరి 4,24,000 మంది డ్రాప్ అయ్యారు. మీ ఇంగ్లీష్ చదువు చదవలేక. ఇంకో విషయం కూడా చెప్తున్నా, మళ్ళీ క్లియర్ చెప్తున్నా, 20 మంది పాఠశాలలు 10 మంది పాఠశాలలు ఉండే విద్యార్థులు దాదాపు 4,992 మంది. మీరు బాగా చదివేసి, బాగా ఇంగ్లీష్ పూసేసి, బాగా చిక్కులు పెట్టేసి, బాగా కోరుకులు తినిపించేస్తే పిల్లలు ఎక్కడ పోయారు? కాకెత్తుకెళ్ళిందా? పిల్లలు కాకెత్తుకెళ్ళిందని నాకు అర్థం కాల. పిల్లలు ఎక్కడ పోయారు? కాకెత్తుకెళ్ళిందా? ఇక్కడ చెప్పండి. నేను లెక్కలు చెప్తున్నా. మీరు ఇప్పుడు మాత్రం 1,50,000 మంది డ్రాప్ అవుట్లు చెబుతారు. పంచాయతీ గురించి మాడారు. మీ ఆయంలో 5 ఏళ్లలో పంచాయతీకి చిన్నదిలు ఏంటండి? ఎన్ని సిసి రోడ్లు వేసారండి? ఎంతమంది పదమాకులు రాజీనామా చేశారండి? ఎన్ని కరెక్ట్ ఆఫీసులు బిల్లు కట్టలేదండి? ఎంతమంది సర్పంచ్ ఎన్ఆర్జీస్ ఫండ్ పనికాహార పథకం డబ్బులు తీసుకుని మీ జగన్మోహన్ గారు బట్టలు నొక్కారండి? లెక్కలు చెప్పమంటారా? సో పంచాయతీ ఆఫీసుల్ని మీరు ఒక క్లబ్బులుగా, ప్యాకెట్ ఆటాడి సచివాలయాలుగా, సాయంత్రం మందు కొట్టే గ్రామ సచివాలయాలుగా మార్చేశారు. అవి మాకు వద్దు, మేము అవి ఇష్టం లేదు కాబట్టి జనం మాకు వద్దని చెప్పారు. అందుకే ఓట్లేసి 124 సీట్లతో మమ్మల్ని సేవ చేయమన్నారు, అధికారం చేయమన్నారు, సేవ చేయమన్నారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మీరు చేసిన ప్రభుత్వ పథకాలని బాగా ఉండుంటే పిల్లకాయల 1,00,000 మంది వెళ్ళిపోరు విద్యార్థులు. మీరు చేసే అభివృద్ధి కార్యక్రమం నిర్మాణం ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకా అయినా మీరు జగన్మోహన్ గారు చిన్నపరెడ్డి అంటారు, పక్కన కూర్చోబెట్టుకొని చిన్నపరెడ్డి గారు మనం ఎందుకు ఓడిపోయామో చెప్పండి అంటే చిన్నపరెడ్డి బాగా చెప్తాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడు, అవి మాట్లాడట్లా, చిన్నపరెడ్డి కూర్చొని మాట్లాడట్లా. ఆయన ఏంది రాష్ట్రం రమణ కష్టం అయిపోయిందంట, 30 మంది చనిపోయినారంట, పవన్ కళ్యాణ్ తిడతాడు, చంద్రబాబు నాయుడు తిడతాడు. నాకు అర్థం కలిసిందంటే నోటు తెలిసిన అబద్ధాలు మాట్లాడితే ఫేక్ న్యూస్లు వదిలేయండి సార్. ఇవి చేసి మీది పరిస్థితి బీజేపీ టీడీపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. 36 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నరికిన మాట, చంపిన మాట వాస్తవమా కాదా? ఆ లిస్ట్ ఇవ్వమన్నారండి చిన్నపరెడ్డి గారు. చెప్పారు కదా, ఆ బయోడేటా ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేపిస్తామని అడుగుతున్నారు కదా రోజు. ఉప ముఖ్యమంత్రి గారికి ప్రతి విషయం తెలుస్తుంది, సీఎం గారికి ప్రతి విషయం తెలుస్తుంది. నాకు తెలిసి డౌట్ చెప్పడం కాదండి. ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం గజెట్ పేపర్ చెప్తా ఉంటా బార్ షాపులు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి చిటికలేస్తున్నారంటే ఆంధ్రజ్యోతి పేపర్ లో రాశారు. నేను చెబితే చెప్పట్లేదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు సమయం లేదు. చిన్నపరెడ్డి గారు ఒక్క విషయం చెప్పండి. ఈ చక్కటి కార్యక్రమం ఆగస్టు 15న గౌరవంగా సర్పంచులు తలెత్తుకొని మన స్కూళ్ళల్లో పిల్లలందరి సమక్షంలో జాతీయ జెండాకి గౌరవ వందనం చేయటం మీకు ఇష్టం లేదా? సార్ వెల్కమ్ చేద్దామని చెప్పి జాతీయ జెండాని గౌరవిద్దాం సార్, జాతీయ జెండాని గౌరవిద్దాం. మన స్వాతంత్ర సమర యోధులందరినీ గుర్తు చేసుకుందాం. మీరిచ్చే పప్పు బెల్లాలకి ఆహా ఓహో అని ఎగిరి పడాల్సిన పని లేదు. భావి భారత పౌరులుగా తయారు చేయడానికి పిల్లలకి కావాల్సినటువంటి శక్తియుక్తులు, వాళ్ళకి కావాల్సినటువంటి అమ్మ ఒడి, వాళ్ళకి కావాల్సినటువంటి మంచి గౌరవప్రదమైనటువంటి యూరిన్కి వెళ్ళి మన పిల్లలు యూరిన్కి వెళ్ళి ఖచ్చితంగా గౌరవంగా ఉండేదానికి కావాల్సినటువంటి 4 సంవత్సరాల పిల్లలు, 6 నెలల పిల్లల్ని రేప్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మంచి జరగాలని కోరుకుందాం సార్. జాతీయ జెండాని ఖచ్చితంగా మన ప్రజల్లో తీసుకెళ్దాం. మహేష్ గారు 30,000 మంది ఆడపిల్లలు తప్పితే ఏం చెప్తారండి? కోలుగిలుకుంటున్నారు జగన్మోహన్ 30,000 మంది ఆడపిల్లలు తప్పారు, మొదలు పెట్టారు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పబోతున్నారు జనసేన వాళ్ళు. ఒక్క నిమిషం సార్. 30,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కిడ్నాప్ అయ్యారనో పోయారనో చెప్పడం జరిగింది.
ఈ రోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ 30,000 మందిని మేము రిటర్న్ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాల్లో ఒప్పజెప్తాము సంక్షేరుగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని చెప్పండి, సెల్యూట్ కొడతాం మేము కూడా. రైట్ రైట్ మీరు మీరు చేయలేకపోయామని ఒప్పుకున్నారైతే మహేష్ గారు 30,000 మందిని తీసుకొచ్చి చెప్పమనండి. దయచేసి మీ ఇద్దరు ఆగిన సమయం లేదు. మహేష్ గారు మీరు కంక్లూజన్ ఇచ్చేయండి. సమయం లేదు. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయిన విషయం మేము చెప్తేనే మీకు తెలిసింది. అది మేము చెప్పిన రిపోర్ట్ కాదు, ఎన్సీఆర్బి చెప్పిన రిపోర్ట్. దాన్ని బేస్ చేసుకుని చెప్పారు. నిన్నటి వరకు కూడా చాలా నియోజకవర్గాల్లో ఆ లోకల్లో ఉన్నటువంటి కేసెస్ ఏదైతే ఫైల్ అయ్యే వాళ్ళ మీద తిరిగి వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. అవన్నీ కూడా మీకు పేపర్లు వేసి రోజు పేపర్లు వేసి చూపిస్తారా? ఒక ఆడపిల్ల దాదాపు వెళ్లిపోయిన తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన అమ్మాయిని వైఎస్ఆర్సీపీ వాళ్ళలాగా రోడ్ల మీద వేసుకొని వచ్చి ఈ రోజు మాధురి గారి విషయం లాగానో శాంతి గారి విషయం లాగానో ఒక అమ్మాయి విషయాన్ని తీసుకొచ్చి పబ్లిసిటీ రోడ్ల మీద తీసుకురావాలనుకుంటున్నారా? ఇప్పుడు కూడా తీసుకొచ్చి 30,000 మంది మహిళలు ఏ విధంగా మిస్ అయ్యారో చూపించమంటారా? దాంట్లో వాళ్ళు ఏ కోణాల్లోకి వెళ్ళిపోయారు తెలుసు వాళ్ళ జీవితాల్లో. వాళ్ళు ఈ రోజు తిరిగి ఆంధ్ర రాష్ట్రం రావడమే కష్టమైపోతారు. దేశాలు తరలి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. తిరిగి వాళ్ళు తీసుకువచ్చి వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి శాస్త్రం ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి పరిచయం చేయాలి వాళ్ళంతా కూడా. మీకు ఏ ఇంటెలిజెన్స్ చెప్పిందో కేంద్ర ఇంటెలిజెన్స్ ఏదైతే చెప్పిందో వారినే స్టేట్మెంట్ ఇవ్వండి. 30,000 మంది పోయిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి 23,000 మంది తీసుకొచ్చామని చెప్పండి. పేర్లు అవసరం లేదు. మీరు అనుకున్నట్టు 30,000 సంఖ్య తగ్గుతుంది. మీరు చూస్తూ ఉండండి. సంఖ్య తగ్గిన తర్వాత సంవత్సరం తర్వాత ఎన్సీఆర్బీ రిపోర్ట్ బేస్ చేసుకున్న తర్వాత మళ్ళా డిబేట్ లోకి వచ్చినప్పుడు చెప్తాం 30,000 సంఖ్య ఎంతకు వచ్చిందో. ద నంబర్ ఇస్ గోయింగ్ టు రెడ్యూస్ అవడం స్టార్ట్ అయింది. ఇదేదో మా దగ్గర బ్రహ్మగండం లేదు, మన అట్లా పని చేసి వెళ్ళిపోయాం. కాబట్టి వీళ్ళకి 10,000, 15,000, 25,000 కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయింది. చిన్నప్పరెడ్డి గారు ఒక చిన్న సూచన మన ప్రధానమైన చర్చ ఈ ఆగస్టు 15కి సర్పంచులకి పంచాయతీలకి ప్రభుత్వం ప్రధానమైన చర్చ. సో దయచేసి 15 ఆగస్టు ఎన్నికలకైనా జగన్మోహన్ గారు వస్తారని అడగండి. 15 ఆగస్టు ఎన్నికలకైనా జగన్మోహన్ గారు వస్తారని అడగండి. అదే చిన్న క్వశ్చన్ అంతే. రైట్ వస్తారని శాసనసభ్యుడిగా కార్యాలయంలో జెండా ఎగరేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కూడా ఎగరేస్తాం. జాతీయ జెండాని అంతకన్నా పెద్ద జెండాగా పెట్టి ఎగరేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎగరేస్తారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ చౌదరి గారు మరుసటి రోజు పేపర్లో చూడొచ్చు, ఆ రోజు టీవీలో చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు.